గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథం నుండి 24వ కీర్తన 3-4 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. చదవబడిన వాక్యంలో దేవుని సన్నిధికి మనం ఎవరు వెళ్ళగలము అనగా ఆయన పరలోక రాజ్యములో ఆయన నిత్యత్వములో ఉండడానికి ఎవరు యోగ్యులం అని మనం ప్రశ్నించుకుంటే అందులో కొన్ని క్వాలిటీస్ చెప్తూ అందులో మొట్టమొదటిగా ఏమన్నాడంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఒక్కసారి ఈ మాటని మన జీవితానికి అప్లై చేసుకుందాం. దేవునికి నేను ప్రీతికరంగా ఆయన పరలోక రాజ్యానికి వారసునిగా నేను ఉండాలి అంటే నా మనసు వ్యర్థమైన దాని మీద పెట్టకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఆ వ్యర్థమైనది ఏంటి? ఈ లోకంలో వ్యర్థమైనది ఏంటో మనకు తెలుసు, కానీ నాలో ఉన్న వ్యర్థమైనది ఏంటి అని ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టం లేనిది, ఆయన యొక్క నిత్యత్వము, ఆయన పరలోక రాజ్యం నుంచి నన్ను దూరపరిచే వ్యర్థమైనది ఏంటి నాలో ఉంది అని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనకు ఆలోచన రాకపోతే ప్రార్థనలో కనిపెడదాం. ప్రభువా, నాలో నీకు ఇష్టం లేని వ్యర్థమైనది ఏమున్నాయో నాలోంచి తీసే ప్రభు దేవుని అడుగుదాం. దేవునికి ఇష్టం లేని వ్యర్థమైనవి 3 విషయాలు ఇన్ జనరల్గా మాట్లాడుకోవాలంటే 3 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, ఈ లోకంలో శూన్యమైనవి, తాత్కాలికమైనవి, టెంపరీగా ఉండే ఎంటీ థింగ్స్ ఏంటి అనేది మనం చూస్తే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, దేవుడికి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఈ లోక సంబంధమైన సంపదల మీద మనం మనసు పెట్టడం అనేది వ్యర్థమైనది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవునికిని సిరికిని మనం దాసులమో కాలేము. దేవునికి దాసులమైతే సిరికి దాసులం అవ్వలేము, సిరికి దాసులమైతే దేవునికి దాసులం అవ్వలేము. ఈ లోక సంబంధమైన ధనఘనతలు ఇవన్నీ కూడా చాలా టెంపరీ, తాత్కాలికమైనవి. వాటి మీద మనం మనసు తగ్గించుకుంటే మన జీవితంలో దేవునికి బహుప్రియులంగా అవ్వగలం. డబ్బు అవసరమా? అవసరమే. కానీ మనం ఆ అవసరత అంతవరకు మనం దాన్ని ప్రేమించట్లేదు. కానీ మన తర్వాత ఒక 10 తరాలు సరిపడగా మనకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. 2 భక్తుల్ని మీ ముందు పెడతాను. ఇద్దరు కూడా ధనవంతులే. ఒకరు రాజైన సొలొమోను, మరొకరు 40 సంవత్సరాలు రాకుమారుడిగా పెరిగిన మోషే. భక్తుడైనటువంటి సొలొమోను డబ్బుని చాలా విస్తారంగా సంపాదించాడు. తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. కానీ అంత విస్తారంగా దేవుణ్ణి వెనక్కి పెట్టేసి మొదటి స్థానంలో ఉండవలసిన దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టి డబ్బు, ఆస్తి, అందం, లోకం, సౌఖ్యం, సుఖం ఇవే నాకు ముఖ్యమైనవని తలచి బాగా ఆనందించిన సొలొమోను చివరికి ఆయన అన్న మాట ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. దేవుని కాదని సంపాదించిన నా సమస్తమైన సర్వసంపదలు వ్యర్థమే అన్నాడు. కానీ మోషే భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి సమస్తమైన ధనగంతలు విడిచిపెట్టుకున్నాడు మోషే. చాలా తృప్తిగా దేవుని యొక్క నాయకునిగా, లక్షల మందిని నడిపించిన నాయకుడిగా, చిరస్థాయిగా మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పరలోకంలో సంపాదించుకున్నాడు మోషే. మరి భక్తుడైన సొలొమోను ధనమే శాశ్వతంగా చేసుకుని నా బ్రతుకు వ్యర్థమైపోయిందని బాధపడుతూ చనిపోయాడు. మన జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. టూ మచ్గా డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతే అది వ్యర్థమైన దాని మీద మనసు పెరిగిపోతుందనే సత్యాన్ని గమనించాలి. రెండవదిగా అసత్యమైన వాటి మీద, అబద్ధమైన వాటి మీద మన మనసు వెళ్తుందేమో చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మరి దేవుని మీద ఉండవలసిన మనసు
ఈ లోకానుసారమైన అసత్యమైన బోధల వైపు వెళ్ళిపోతుంది, రకరకాల తప్పుడు బోధలు. భక్తుడైన మోషే ఒక 40 రోజులు ఇస్రాయిల్కి దూరం అవడంతో సీనాయి కొండ మీద దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొని వెళ్ళినప్పుడు జస్ట్ 40 డేస్ గ్యాప్లో వారు ఏం తయారు చేసుకున్నారు? బంగారు దూడను తయారు చేసుకున్నారు. దానివల్ల వారు నాశనం అయిపోయి దేవుని శాపానికి గురైపోయారు. అయితే డబ్బు మీద వ్యామోహం, లేదంటే దేవుని కాదని సొంత మార్గాలు, అసత్యమైన మార్గాలు, అపవిత్రమైన మార్గాలు వెతుక్కోవడం, ఇది కూడా వాక్యం చెప్పినట్టుగా వ్యర్థమైన వాటి మీద మన మనసు వెళ్ళటం. చివరిగా లోకాశలు. ఈ లోకాశలు అంటే ఈ లోక సంబంధమైనటువంటి కామం, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు, ఈ లోక సంబంధమైనటువంటి గర్వహంకారాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో అటువంటి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుని, అవే కదా ఈ లోకంలో ఉన్నదంతా. వాటిని ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతామని వరల్డ్లీ థింగ్స్ని ప్రేమించాడు. భక్తుడైనటువంటి పౌలు చక్కటి మాట అంటారు దేమా గురించి. దేమా ఒకప్పుడు మనలో ఉన్నవాడే, కానీ ఇప్పుడు లోకాన్ని ప్రేమించి దూరం అయిపోయాడు అంటారు. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. కాబట్టి వ్యర్థమైన దాన్ని ప్రేమించడం అంటే దేవుని కంటే ఈ లోక సంబంధమైన ధనాన్ని, సంపదలను ప్రేమించడం ఎక్కువ. రెండవది, సత్యాన్ని కాదని ఈ లోక సంబంధమైనటువంటి అసత్య బోధలను వైపు, ఫాల్స్ డాక్ట్రిన్ వైపు వెళ్ళిపోవడం. మూడవదిగా, దేవుని కాదని లోకాశలు, మోహపు కామ పవిత్ర కోరికలకి బానిస అయిపోవడం. ప్రభువా, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏదన్నా నాలో వ్యర్థమైనది ఉందేమో నాకు చూపించు ప్రభు అని దేవుని అడుగుదాం. ఆ వ్యర్థమైన దాన్ని మనకు ప్రార్థనలో ప్రభు ఏమైతే ఉందో అది మనకు చూపించినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టుకునే శక్తి కూడా ఇవి ప్రభువా. నా తండ్రి నువ్వే, ఒక డాడీని అడుగుతున్నట్టు అడుగుతున్నాను, నాకు అందులోంచి విడుదల ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. ఎప్పుడైతే ప్రభు విడుదల ఇస్తారో మనం దేవునికి బహు దగ్గర అవుతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఆ విధంగా వ్యర్థమైన దాన్ని తీసేసే శక్తిని పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇచ్చి యేసేకు బహుప్రియులుగా మారే కృప మనందరికీ పరిశుద్ధాత్ముడు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మా అందరికీ రక్షణ వాక్యంగా ఫలింపచేసి మాలో వ్యర్థమైన దాన్ని తొలగించి నీకు ప్రీతికరమైన వాటితో నింపమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనలను వ్యర్థమైన దాని నుంచి విడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.